విగ్రహ ఆవిష్కరణ సభను రాజకీయం చేయవద్దని గౌడ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్య నాయకులను ఆహ్వానించడంలో పూర్తి బాధ్యత గౌడ్ సంఘం సభ్యులదేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన గౌడ్ సభ వ్యవహారంలో మంత్రి కొలుసు పార్థసారథి గౌతు శిరీషలకు ఎలాంటి సంబంధం లేదని గౌడ్ సంఘం నాయకులు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా గౌడ సంఘంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఇది మొత్తం కూడా నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమం, అట్లాగే ఏ వ్యక్తికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం, కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం. దీని పూర్తి బాధ్యత మంచైనా చెడైనా నూజివీడు గౌడు సంఘందే పూర్తి బాధ్యత. కాబట్టి ఈ ఆహ్వాన సంఘం ఏదైతే ఉందో ఆ ఆహ్వాన సంఘం ముఖ్య అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వెళ్ళి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా గౌడ సంఘంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఇది మొత్తం కూడా నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమం, అట్లాగే ఏ వ్యక్తికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రైతు బీమా డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి.